శ్వేత సౌధ పీఠాన్ని డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధిరోహించనున్నాడు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నేడే ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. నాడు ట్రంప్ కి వ్యతిరేకంగా నిరసనలు జరిగిన చోటే సంబరాలు జరుగుతున్నాయి. ట్రంప్ కి మద్దతుగా అక్కడే వేలాదిగా అమెరికన్స్ తరలివస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. దేశం రాజకీయంగా రెండుగా చీలిపోయిన తరుణంలో వైట్ హౌస్ లోకి తిరిగి వస్తున్న ట్రంప్ అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుద్దామన్న తన నినాదాన్ని నిలబెట్టుకుంటారని ఆయన మద్దతుదారులు ఆశిస్తున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వాషింగ్టన్ లో గట్టి భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతానికి భిన్నంగా రాజధాని నగరం వేలాది మంది ట్రంప్ మద్దతుదారుల సంబరాలతో సందడిగా మారింది. 2012లో డెమోక్రాట్ అభ్యర్థి బరాక్ ఒబామా తర్వాత అంతటి భారీ విజయం ట్రంప్ కి దక్కడం విశేషం. అయితే ట్రంప్ కు అమెరికా చరిత్రలోనే ఎవరికీ లేనంత మంది ప్రత్యర్థులతో పాటు మద్దతుదారులు కూడా ఉండటం గమనార్హం. అమెరికా అధ్యక్షుడిగా తాను చేసే తొలి ప్రసంగంలో ఐక్యతను సాధించడమే ప్రధాన అంశమని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటించబోతున్నట్లు తెలుస్తోంది. చైనాతో సత్సంబంధాలను పటిష్టపరచుకోవాలని ఆయన కోరుకుంటున్నారని, అందుకే ఆయన పదవిని చేపట్టిన తర్వాత చైనాకు వెళ్లాలనుకుంటున్నారని సమాచారం. ఆయన భారత్ లో పర్యటించడంపై కూడా తన సలహాదారుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసిందే. విదేశాంగ మంత్రి జైశంకర్ గత నెలలో వాషింగ్టన్ కు వెళ్లినప్పుడు ట్రంప్ బృందంతో ప్రాథమిక స్థాయి చర్చలు ప్రారంభమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్లతో కూడిన క్వాడ్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ వేసవి కాలంలో అమెరికాకు రావాలని మోదీని ట్రంప్ ఆహ్వానించే అవకాశం కూడా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా సోమవారం బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ తొలి రోజే 100కు పైగా అధికారిక ఉత్తర్వులపై సంతకం చేయనున్నారు. వీటిలో చాలా వరకు ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలకు సంబంధించినవే ఉంటాయని తెలుస్తోంది. అధ్యక్షుడు ఏకపక్షంగా తనకు సంక్రమించిన అధికారులతో జారీ చేసే ఉత్తర్వులను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లుగా వ్యవహరిస్తారు. దీనికి అమెరికన్ పార్లమెంట్ ఆమోదం అవసరం లేదు. వీటిని పార్లమెంట్ తిరస్కరించే అధికారం లేనప్పటికీ న్యాయస్థానంలో వీటిని సవాల్ చేయవచ్చు. ఇదిలా ఉండగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్న జో బైడెన్ శనివారం పూర్తి సమయం తన కార్యాలయంలో గడిపారు. దేశంలో సంపన్నుల ప్రయోజనాలను కాపాడే వ్యక్తులు అధికారంలోకి రావడం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని బైడెన్ హెచ్చరించారు. ఇక ఈసారి ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టగానే H-1B వీసా నిబంధనల్లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికన్ కంపెనీలు H-1B వీసాల జోలికి వెళ్లటం లేదని ట్రంప్ టీం పేర్కొంది. అయితే ఎప్పటికైనా వీసా నిబంధనలు మారటం ఖాయమని తేలడంతో H-1B వీసాలు పొందిన భారతీయ ఉద్యోగులంతా అమెరికాలోనే ఉండాలని వారి లాయర్లు, యజమానులు సూచిస్తున్నారు. ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగుల నియామకంలో పారదర్శకతను పెంపొందించేందుకు ట్రంప్ ప్రభుత్వం త్వరలో ఆధునీకరించిన H-1B వీసా ప్రోగ్రాంను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే నిషేధం అమలు కాకముందే అమెరికాలో టిక్ టాక్ తన సేవలను నిలిపివేసింది. శనివారం రాత్రే అమెరికా నుంచి టిక్ టాక్ నిష్క్రమించింది. అమెరికాలో తమ కార్యకలాపాలు కొనసాగించలేమని, మూసివేత ఒక్కటే తమకు మార్గమని టిక్ టాక్ పేర్కొంది.